2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే కాలదోషాలు అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటాయి, దీవాలి నుంచి కనుక మనం చూసుకుంటే వాటి ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హలో, నమస్తే నాగరాజ్ గారు. నమస్తే అండి. సార్, కాలదోషాలు అంటే ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఎస్పెషల్లీ దీవాలి నుంచి ఏ విధంగా చేంజెస్ రాబోతున్నాయి అంటారు? అండ్ విమెన్కి అసలు ఏ విధంగా ఉంటుంది? కాలదోషము అని అంటే సమయం అండి. సమయము అనేటువంటి దాన్ని మనం ఏ విధంగా చూసినా తరతరాలుగా చరిత్రలో ఎప్పుడైనా సరే నక్షత్ర రీత్యా భగవంతుడు శ్రీరామచంద్రమూర్తి ఫలానా నక్షత్రంలో ఫలానా తిథి నాడు జన్మించారని కాలాన్ని తిథి వార నక్షత్ర యోగ కరణాలు బట్టి చెప్పేటువంటి పంచాంగంలో మనం ప్రతిదీ చెక్ చేస్తూ ఉంటాం. సో ప్రధానంగా ఈ యొక్క దీపావళి అనేటువంటి పండుగ దగ్గర నుంచి గురుగ్రహ సంచారం కావచ్చు, శనిగ్రహ సంచారం కావచ్చు, ఇవన్నీ ప్రధానమైన మార్పులు కలగజేస్తున్నాయి. కాబట్టి ఈ కాలదోషములు అనేటువంటివి అనేక రకాలుగా ఉన్నా అన్నిట్లోనూ అతి ముఖ్యమైనటువంటివి 4 ఉన్నాయండి. అందులో మొట్టమొదటిది మానసిక దోషము అండి. మానసిక దోషము అంటే ఉదాహరణకి ఏది చెయ్యాలి అన్నా మనసు ప్రేరేపణ అనేటువంటిది ఉంటుంది. త్వయా ప్రేరిత మానస, ఆ మనసులో ప్రేరేపణ కలగాలి అంటే ప్రకృతి అయినా చెయ్యాలి, అమ్మవారైనా చెయ్యాలి, లేకపోతే భగవంతుడైనా చెయ్యాలి. ఆ మనసులో ఆ ప్రేరణ కలగాలి అంటే గ్రహాలన్నీ మనకి అనుకూలించాలి. ఈ సమయంలో నేను బయటకు బయలుదేరిన తర్వాత వాహన ప్రమాదం అయ్యింది, ఈ సమయంలోనే బయటకు ఎందుకు బయలుదేరానంటే మనసు ప్రేరేపణ వల్ల బయలుదేరాను. ఈ సమయంలో నేను ఏదైనా ఒక విజయాన్ని చూడడం, విజయదశమి నాడు ఏదైనా ప్రారంభం చేస్తే విజయాన్ని పొందుతారు అని చెప్తారు. ఆ సమయంలో మన బలమైనటువంటి సంకల్పంలో మనసులో అనుకునేటువంటి దాన్ని చేయడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది. అలాగా మానసిక దోషము అనేటువంటిది ఉంటుంది. అది చంద్రుడి యొక్క బలాన్ని బట్టి కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు బట్టి వాళ్ళు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని రాశులకి జాతకాలకి ఈ సమయంలో కెరీర్లో అతి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని మాస ఫలితాలను వాటిలో నేను చెప్తూ ఉంటాను. సో దాన్ని బట్టి నాకు వచ్చేటువంటి వాళ్ళు అడుగుతూ ఉంటారండి, ఎందుకు అంటే ఈ కారణం చేత మీరు అలా తీసుకుంటే ఇలా జరుగుతుంది, కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి. మానసిక దోషము అనేటువంటిది ఉంటుందండి. అయితే ఇక రెండవది నాగరాజు గారు, ప్రధానమైనటువంటిది భౌతిక దోషము. భౌతిక దోషము అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ అనమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్, దానికి అధిపతి శని. శని అనేటువంటి ఆయన ఎవరికైతే బాగోరో, శని అనేటువంటి ఆయన కర్మకారకుడు, కష్టకారకుడు. ఆయన్నేమి స్పెషల్లీ మనం తిట్టుకోవాల్సిన పని లేదు, కానీ ఆయన కర్తవ్యం కర్మని అనుభవింపచేయడం ఆయన బాధ్యత. అది ఆ సమయంలో మనం కష్టాలు కానీ లేకపోతే మన కర్తవ్యాలు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆయన మనం తిట్టుకుంటూ ఉంటాం. సో శని అనేటువంటి ఆయన ఎప్పుడైతే భౌతికానికి కారణం అవుతూ ఉంటారో, కామ క్రోధ లోభ మోహ మదమాత్సల్యాలు, చెడు సహవాస దోషంలో పడి అనేక ఇబ్బందులు మనమే కొని తెచ్చుకుంటాం తెలియకుండానే. ఆ సమయంలో ఈ దోషం వల్ల జాగ్రత్తగా ఉండండి అని తెలుసుకోవడం వల్ల ఎంతో కొంత ఖచ్చితంగా ఉపశమనం అయితే ఉంటుంది. అయితే మూడవది నాగరాజు గారు, ఆర్థిక దోషము. ఆర్థిక అంటే నాట్ ఓన్లీ మనీ అండి, దీనికి అధిపతి గురుడు, జూపిటర్ అండి. సో డబ్బుతో పాటుగా సిరి సంపదలు, ధనధాన్యాలు, ఐశ్వర్యము, శుభకార్యాలు, కుటుంబంతో సంతోషంగా ఉండేటువంటి గుణాలు, ఇవన్నీ కూడా ఈ గురుడితో పోలుస్తూ ఉంటారనమాట. ఇదే ఆర్థికము అంటారు. అంటే మనకి ఎంత ఉంది ఐశ్వర్యం, మన వైభవం ఏమిటి, నేను ఒక స్థాయిలో వెలుగొందుతున్నాను, నాకు ఇప్పుడు ఆ గురుబలం పడిపోయింది, లేకపోతే ఫలానా ఆర్థిక దోషం పట్టింది అనుకోండి, ఏదో తెలుసో తెలియకో నేనే ఒక 10 లక్షలో 50 లక్షలో ఎవరికో ఇచ్చి మోసపోయి నేనే అక్కడ ఆగిపోతాను, నా జీవితం అక్కడితోనే ఆగిపోతుంది. అలా మన జీవితం పునర్వైభవాన్ని పట్టాలి అన్నా, ఎక్కడ కిందకి రాకుండా కొనసాగాలి అన్న ఆర్థిక దోషము అనేటువంటిది ఉండకూడదు. ఓకే, అది గురుడికి సంబంధించినటువంటిది ఉంటుందండి. అయితే ఇక నాలుగవది నాగరాజు గారు, అన్నిటికంటే ముఖ్యమైనది ఆధ్యాత్మిక దోషము. ఇదేంటి అంటే మనం కర్మ చేత, మన బుద్ధిపూర్వకంగా చేసేటువంటి పనుల చేత వచ్చేటువంటిది అనమాట. ఎంత భగవంతుడు అనుకూలించినా, ఎన్ని మనకి అనుకూలించిన గ్రహాలన్నీ కూడా బుద్ధిపూర్వకంగా మనం ఏ పని చేస్తున్నాం అనేటువంటిది మన చేతుల్లో ఉంటుంది. అది మనం మొన్న జరిగినటువంటి దాంట్లో ప్రారబ్ధ కర్మగా మనం చెప్పుకున్నామండి. ఆ బుద్ధిని, ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు ఒక 10 రూపాయలు వచ్చేటువంటి యోగం ఉందండి, నేను నాకు వచ్చేటువంటి జీతం కోసమే వెంపర్లాడుతూ అక్కడే ఉన్నాననుకోండి, ఆ 10 రూపాయలే రావచ్చు. అదే నేను ఏదో నాకు రావాల్సిన 10 లక్షల కోసం ప్రయత్నం చేస్తుంటే 10 లక్షలు రావచ్చు. నేను దేని మీద ప్రయత్నం చేస్తున్నాను,
అనేటువంటిది, నా ఆలోచనల్ని నడిపించేటువంటిది, నా మాటల్ని నడిపించేటువంటి శక్తి ఒకటి ఉంటుంది, యూనివర్సల్ పవర్. అది అమ్మవారి యొక్క శక్తి కావచ్చు, కులదేవత కావచ్చు, ఇష్టదైవ ఆరాధన కావచ్చు, బుద్ధిపూర్వకంగా తీసుకునే సంకల్ప శక్తి కూడా కావచ్చండి. దాన్నే ఆధ్యాత్మిక దోషము అంటారు. చాలామంది మొండితనంతో చెప్పినా సరే లెక్క చేయకుండా ఇలాంటి దోషాలనే పడి మొత్తాన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారు. జాతకం బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక దోషం ఉన్నట్లయితే అష్ట కష్టాలు అనేటువంటివి చూస్తారండి. అంటే బుద్ధిపూర్వకంగా వాళ్ళే తెచ్చుకునేటువంటి కష్టాలు ఇవన్నీ కూడా. సో ఈ 4 ఈ దీపావళి దగ్గర నుంచి ప్రతి రాశి వాళ్ళకి కూడా అనేక విభిన్నమైన మార్పులు రాబోతున్నాయండి. దీని ప్రకారంగా ఎవరెవరు ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కడ ఎలా బాగుంటారనేటువంటిది మనం చూద్దామండి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, మిథున రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఈ 4 దోషాల్లో కనుక మనం చూసుకుంటే ఏ దోషం ఉండేటువంటి అవకాశం ఉంది, అండ్ దీపావళి నుంచి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? తప్పకుండా అండి. మిథున రాశి వాళ్ళకి మనం చూస్తే నాగరాజు గారు, మానసిక, భౌతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక దోషాల్లో ఆర్థిక దోషం తగ్గబోతుందండి. తగ్గబోవడము అంటే గురుబలం వీళ్ళకి పెరుగుతోంది. దీనివల్ల ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ, మానసిక ఒత్తిళ్లు కానీ, విద్య ఎడ్యుకేషన్ విషయంలో వచ్చే ఆటంకములు కానీ, శుభకార్యాలు ఏదైనా పెండింగ్ పడడం కానీ, కెరీర్లో బ్లాకేజెస్ అనేటువంటివి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి కానీ అన్నీ కూడా ఇక్కడి నుంచి క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయండి. మిథున రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి డిసెంబర్ దాకా గ్రోయింగ్ పీరియడ్ అనేటువంటిది కనబడుతోంది నాగరాజు గారు. ఎందుకు అని అంటే గురుబలము అనేటువంటిది 2nd హౌస్లో పెరగబోతోంది. సో వీళ్ళు ఎక్కడైనా లాస్ అయినటువంటి మనీ కూడా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తిరిగి వస్తాయి. అండ్ రెండవది ఏంటి అంటే నవంబర్ 17, బాగా గుర్తుపెట్టుకోండి, నవంబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా వీళ్ళకి అద్భుతమైన రాజయోగం కనబడుతోందండి. అఖండ రాజయోగం అనమాట. రవి అనేటువంటి ఆయన 6వ స్థానంలో వృశ్చికంలో యోగిస్తూ ఉన్నారు, 3rd లార్డ్ అయ్యి. సో దీనివల్ల సోదర సోదరీమణుల వల్ల కానీ, కొలీగ్స్ దగ్గర కానీ, పనిచేసే చోట కానీ గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తగ్గేటువంటి యోగం పట్టబోతోంది అని చెప్పచ్చు. బుధుడి యొక్క బలం కూడా అక్కడ పెరగబోతోందండి. టర్నింగ్ పాయింట్ అనేటువంటిది వీళ్ళకి అక్కడే వస్తుంది. ఇప్పుడు అంటే నవంబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 మధ్యలో ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ యోగము అనేటువంటిది కనబడుతోంది. కుజుడి యొక్క బలం కూడా నవంబర్ 17 తర్వాత ఖచ్చితంగా 6వ స్థానంలో ఆయన యోగిస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే కోర్టు సమస్యలు కానీ, కలహాలు, తగాదాలు, ఏదైనా ఆరోగ్య సమస్యలు, శరీరంలో బలం లేకపోవడం కానీ ఏదైనా కావచ్చండి. కుజుడి యొక్క బలం పెరుగుతోంది. విమెన్కి మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ రావడానికి కుజుడే కారణం అవుతూ ఉంటారు. అందుకే కుజ దోషము అనేటువంటిది మనం చెక్ చేస్తుంటాం. సో ఇక్కడ కుజుడు ఎప్పుడైతే యోగిస్తున్నారో మెరిటల్ లైఫ్లో, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా నవంబర్ 17 తర్వాత సాల్వ్ అవుతాయండి. ఆర్థిక దోషం అనేటువంటిది తగ్గింది. ఇక్కడ మీకు టర్నింగ్ పాయింట్ రాబోతోంది కాబట్టి ఖచ్చితంగా వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. కానీ మీకు ఏంటి అంటే మానసిక దోషము అనేటువంటిది ఉంటుందండి. అంటే సరైన సమయంలో ప్రయత్నం చేయలేకపోవడం కావచ్చు. అంటే ఇక్కడ మనం చెప్పుకునేటువంటిది 40% అయినప్పటికీ కూడా పర్సనల్ చార్ట్లో వింశోత్తరి చూడండి. వింశోత్తరిలో మీకు ఏదైనా ఒక మంచి గ్రహం ట్రాన్సిట్ ఏదైనా జరగబోతోంది అంటే ఏ రిస్క్ అయినా మీరు తీసుకోవచ్చు. ఏ జాబ్ నుంచి ఏ జాబ్లోకైనా మారేటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కానీ అక్కడ బాలేకపోతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఈ నవంబర్ 17 తర్వాత ఈ ఇయర్ మొత్తంలో నాకు తెలిసి వీళ్ళకి పట్టబోయే రాజయోగం ఇక్కడే పడుతుందండి. ఆర్థిక దోషం తగ్గబోతోంది. భౌతిక దోషము అనేటువంటిది కూడా తగ్గబోతోందండి. దీనివల్ల నూతన వస్త్రాలు కానీ, నూతన వాహనాలు కానీ, నూతన వస్తువులు కానీ, ఏదైనా ఒక ల్యాండ్ కానీ, గృహము కానీ కొనుగోలు చేసేటువంటి యోగము వీళ్ళకి ఖచ్చితంగా పడుతుందండి. ఆర్ఎల్స్ ఏదైనా ప్రమోషన్ కానీ ఏదైనా రావచ్చు. 100% గుడ్ న్యూస్ అనేటువంటిది వింటారు మిథున రాశి వాళ్ళు. చాలా బలంగా ప్రయత్నం చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి ఆధ్యాత్మిక దోషము అనేటువంటిది కనబడుతోందండి. ఎందుకు అంటే 9th హౌస్లో రాహుగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతోంది. దీనివల్ల సరైన సమయంలో భగవంతుడికి సరైన రీతిలో అర్చన చేయలేకపోవడం కానీ, ఆ గ్రహాల యొక్క స్ట్రెంగ్త్ని తెలుసుకోలేక తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల డబ్బులు పోగొట్టుకుంటారు. డబ్బులు రావని కాదండి, వచ్చిన డబ్బులు నిలబెట్టుకోలేకుండా పోగొట్టుకుంటారు. 9thలో రాహు అంటే మనీ బ్లాకేజెస్. నేను ఎవరికో డబ్బులు ఇచ్చానండి, అవి తిరిగి రావట్లా. ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ పెట్టానండి, అవి తిరిగి రావట్లా. నేను దేంట్లోనే కష్టపడుతున్నాను, దాంట్లో ఫలితం రావట్లా. ఇలాంటివన్నీ ఎనర్జీ బ్లాకేజెస్.
నైన్త్ హౌస్లో రాహుగ్రహ సంచారము, తండ్రికి అనారోగ్య సమస్యలు, ఫ్యామిలీలో ఒత్తిళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే సరైన సమయానికి నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల వస్తాయి. సో మిథున రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి దీపావళి దగ్గర నుంచి అద్భుతంగా మీకు ఉండబోతోంది. మీరు ఏం చేస్తున్నా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వివాహాది శుభకార్యక్రమాలు, విద్యార్థులైన అందరికీ కూడా అద్భుతంగా కనబడుతోంది. మిథున రాశి వాళ్ళకి ఏమీ టెన్షన్ పడాల్సిన పని లేదు. దీపావళి రోజు ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి. మీకు జాతకంలో శని రాహువులు 9వ స్థానంలో సంచారం చేస్తున్నారండి. శని రాహుల యొక్క కంజంక్షన్ని విషయోగము అంటాను నాగరాజు గారు. శని రాహుల యొక్క కంజంక్షన్ని విషయోగము అంటామండి. శని రాహు ఎప్పుడైతే 9th హౌస్లో ఉన్నారో డబ్బులు పోగొట్టుకోవద్దు, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేయండి, ఎక్స్పోజ్ అవ్వద్దు. దృష్టి ప్రభావము అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఆరోగ్యం విషయంలో కూడా వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, సయాటికా కానీ, స్పాండిలైటిస్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయండి. ఈ విషయంలో కాన్సన్ట్రేట్ చేయండి. మిగతా అన్ని అంశాల్లోనూ కూడా చాలా బాగుందండి. పరిహారం అసలు ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారండి అసలు? వీళ్ళు ఖచ్చితంగా దీపావళి రోజున, అమావాస్య రోజున సుదర్శన హోమము అనేటువంటిది చేయించడం కానీ, వనదుర్గ మహావిద్య అమ్మవారికి సంబంధించినటువంటి హోమం చేయించడం కానీ చేస్తే శని రాహుల యొక్క బలం పెరుగుతుంది, దోషం తగ్గుతుంది. డబ్బుల విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, ఆరోగ్యం విషయంలో, కష్టముల విషయంలో ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా దాటుతారండి. సో చాలామంది వాళ్ళ పర్సనల్ చాట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, అట్లీస్ట్ దీవాళి నుంచి అయినా సరే ఫర్దర్గా ఏ విధంగా ఉండబోతుందని చెప్పి తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, ఈ దోషాల ప్రకారం అయినా సరే. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటివన్నీ కూడా గోచార అంశములండి. కానీ పర్సనల్ చాట్లో చాలా డిఫరెంట్గా వాళ్ళకి ఏదైతే కర్మదోషం నడుస్తోందో, ఏ సమస్యతో వాళ్ళు బాధపడుతున్నారో అది ఎప్పుడు రిలీఫ్ అవుతారు, లేకపోతే ఏం చెయ్యాలి, ఆ బ్లాకేజ్ నుంచి బయటపడాలంటే ఏ దేవత యొక్క అనుగ్రహం కావాలి, ఇలాంటివన్నీ కూడా పర్సనల్ చాట్లో 60% దాంట్లో ఉంటుందండి. సో ఎప్పుడైతే రెండింటినీ సమన్వయం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటారో అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏ దోషాలున్నా సరే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఎవరున్నా సరే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కనుక వేదిక ఆస్ట్రాలజీ త్రూ ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.